హాయ్ ఫ్రెండ్స్. సో బేసికల్లీ ఈరోజు మేము క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాము, వీకెండ్ కదా. సో నన్ను పిక్ చేసుకోవడానికి మా బ్రో వచ్చాడు. సో చూద్దాం, మీకు చూపిస్తాను లైక్ క్రికెట్ ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది వ్లాగ్ అనేది, మీరు చూస్తూ ఉంటారు. సో ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడే గ్రౌండ్కి వచ్చాం గైస్. చూస్తే మాత్రం ఇంకా చూడండి గ్రౌండ్స్ ఇట్లుంటాయి. బేసిక్గా అపోనెంట్ టీం అనమాట, వాళ్ళు మ్యావరిక్స్ వాళ్ళ టీం పేరు. సో వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, మా టీం వాళ్ళు ఇంకా రాలేదు. సో వెయిట్ చేస్తున్నాం. ఆ లోపు మేము కూడా వార్మప్ అవుదామని చూస్తుంటే ఈ గ్యాప్లో ఇక మా టీం కూడా వచ్చేసారు. సో ఇక్కడ చూస్తే అందరం స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ కొంచెం అట్లా వార్మప్ అవుతున్నాం. సో ఇప్పుడు మనం టీం మీటింగ్కి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ ఈ టీం మీటింగ్ ఎలా ఉంటుందో. ఇది కాదు, సో బాగానే ఆడుతుంది బట్ కొత్త టీం అనుకుంటా. సో మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ పిచ్ అయితే బౌలింగ్ పిచ్, ఎందుకంటే అన్ని ఉంది. సో టాస్ మనమే గెలిచి బౌలింగ్ తీసుకున్న రీజన్ కూడా అదే. సో మొన్నట్లానే బ్యాటింగ్ మంచిగా చూసుకొని ఆడమంటే ఈజీ మ్యాచ్. మనం వాళ్ళని అయితే పక్క 100 లోపే రిస్ట్రిక్ట్ చేద్దాం. సో ఫీల్డింగ్ చూసుకోండి, క్యాచెస్ మాత్రం యూజ్ చేద్దాం. సో అందరూ ఒక్కొక్కరు యూజ్ చేసుకొని ఇంగ్లీష్. ఫస్ట్ థింగ్ నో ఎక్స్ట్రా, వైట్ వచ్చినా సరే కవర్ చేయాలి. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఎక్స్ట్రా రన్స్, ఎక్స్ట్రా త్రోస్ అవి కవర్ చేయాలి. కీపర్ క్యాచెస్ నో డ్రాపింగ్. ఇంకోటి బ్యాటింగ్ వచ్చేసరికి వీఆర్ చేసింగ్ ఉన్నప్పుడు వీఆర్ నాట్ లాసింగ్ వికెట్స్. ఓకే, ఫస్ట్ ఓపెనర్స్ ఎవరైతే పోతారో రైట్ హిట్, ఇఫ్ బాల్ తగులుతుంది అంటే సింగిల్ తీసుకోరు. ఫస్ట్ 6 ఓవర్లలో నీకు 30 రన్లు వచ్చినా మస్తు ఎక్కువ, 10 ఓవర్లలో నీకు 40 వచ్చినా ఎక్కువ. నెక్స్ట్ 10 ఓవర్లలో 60 కొట్టుకోవచ్చు, వికెట్స్ ఉంటాయి కాబట్టి. కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, చలో. 3, 2, 1 go BCC. Come on guys. అండ్ ఫైనలీ గేమ్ స్టార్ట్ అయింది గైస్. అండ్ మేము బౌలింగ్ చేస్తున్నాం, ఎందుకంటే బేసికల్లీ పిచ్ చాలా అనీవెన్గా ఉంది. అండ్ మేము ఎర్లీ వికెట్స్ ఏమన్నా తీసుకుంటే ఏమన్నా హెల్ప్ఫుల్ అవుద్ది అని చెప్పి, ఎందుకంటే 20 ఓవర్స్ గేమ్ కదా. సో బేసికల్లీ 6 hours పవర్ ప్లే ఉంటుంది అండ్ న్యూ బాల్ కాబట్టి. సో బౌలింగ్ తీసుకొని మంచిగా వికెట్స్ తీస్తే మా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే వెల్ అండ్ గుడ్, ఈజీగా వికెట్స్ దొరుకుతాయని చెప్పి ఒక గేమ్ ప్లాన్తో వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం మాకు వికెట్ దొరికింది సెకండ్ ఓవర్లోనే. మా అనిల్ బ్రో మంచి వికెట్ తీశాడు. సో ఫైనల్లీ వి గాట్ ఎ బ్రేక్ త్రూ. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి, ఎందుకంటే బేసికల్ 0కే 2 వికెట్స్ పడిపోయాయి. చూస్తే మాత్రం మీకు చూడండి, సెకండ్ వికెట్ కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ బాల్లోనే పడిపోయింది. అండ్ 0 for 2 వాళ్ళ టీం ఇప్పుడు. సో ఇచ్చి పడేసామన్నమాట మేము. జస్ట్ మిస్ అయింది కీపర్ క్యాచ్, బేసికలీ ఎడ్జ్ మిస్ అయింది. బట్ ఇచ్చి పడేస్తున్నాడు మా అనిల్ బ్రో ఈరోజు బౌలింగ్ మాత్రం. బేసికలీ స్పెల్ కొడుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం రన్అట్స్, అబ్బా జస్ట్ మిస్ అయింది రన్అట్. బట్ ఇట్స్ ఓకే. మా అనిల్ బ్రో మళ్ళీ ఇంకొక ఓవర్ వచ్చేస్తున్నాడు. సో స్పెల్ కంటిన్యూ చేస్తున్నాడు. సో లెట్స్ ఈ వికెట్ ఏమైనా దొరికిద్దేమో ఈ ఓవర్లో. ఈ ఓవర్లో కూడా వికెట్ దొరకలేదు. సో చూద్దాం నెక్స్ట్ ఓవర్లో ఏమన్నా వికెట్ దొరికిద్దేమో. అండ్ వెంటనే నెక్స్ట్ ఓవర్లో నాకు ఫస్ట్ క్యాచ్ వచ్చింది. చూస్తే కొంచెం డైవ్ చేయాల్సి వచ్చింది. బట్ ఓకే, ఈజీగానే దొరికింది మనకు క్యాచ్. నెక్స్ట్ ఓవర్లోనే మా చరణ్ బ్రో వచ్చాడు. అండ్ రావడంతోనే ఒక మంచి వికెట్ గ్రాప్ చేశాడు. చూస్తే మాత్రం అది చూడండి, మళ్ళీ లాంగ్ ఆన్ మీద క్యాచ్. నాకు అసలు చూస్తే మస్తు అనిపించింది. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ దొరికాయి మాకు లాస్ట్ ఓవర్లో, ఈ ఓవర్లో.
నెక్స్ట్ ఓవర్లోనే సందీప్ బ్రో వచ్చాడు. అండ్ సందీప్ బ్రో కూడా మంచి బ్లాక్ వేసి ఒక మంచి వికెట్ తీసుకున్నాడు. చూస్తే బోల్డ్. సో ఇచ్చి పడేస్తుంది మా టీం. ఇంకా ఈరోజు మేము అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. బేసిక్గా పిచ్ కూడా బౌలింగ్కి చాలా ఫేవర్గా ఉంది. అండ్ ఈ వికెట్తో ఆల్మోస్ట్ వాళ్ళ బ్యాటింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా లిటరలీ మేము ఇంకా బ్యాటింగ్కి రెడీ అవ్వాల్సి వస్తుంది. స్కోర్ కార్డ్ చూస్తే మాత్రం ఇంకా చూడండి, మ్యావరిక్స్ 43 ఫర్ 10 వికెట్స్. అండ్ మా ప్లాన్స్ సూపర్గా ఎగ్జిక్యూట్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం నెక్స్ట్ మేము బ్యాటింగ్ చేయబోతున్నాం. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ చూడండి 0-0, ఆల్మోస్ట్ అందరు సింగిల్ డిజిట్స్. అండ్ ఇప్పుడే మా బ్యాటింగ్ స్టార్ట్ అయింది. మా ఓపెనర్స్ ఇద్దరు దిగారు. నేను 1 డౌన్ బ్యాట్స్మెన్ అనమాట ఈరోజు. సో చూద్దాం మా బ్యాటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఒక మంచి కట్ షాట్తో మా స్కోర్ కార్డ్ స్టార్ట్ అయింది. సో బేసికలీ మా ప్లాన్ ఏంటంటే పవర్ ప్లేలో కొట్టేద్దాం స్కోర్ని, సో దట్ రన్ రేట్ కూడా వస్తుంది. ఎందుకంటే టార్గెట్ చాలా తక్కువ ఉంది కదా అనే ప్లాన్లో ఉన్నాం. చూద్దాం మన బ్యాట్స్మెన్స్ ఏం చేస్తారో, హిట్టింగ్ చేస్తారా లేకపోతే వికెట్ సేవ్ చేస్తారా అని. ఇక్కడ చూస్తే మోడ్ హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు, బట్ మిస్ అయింది. మోడ్ అంతేలే, మోడ్కి కొంచెం ఊపు ఎక్కువ. అండ్ అలా చూస్తూగానే అసలు ఇంకా మా వాడికి ఫుల్ హిట్టింగ్ పవర్ అనమాట. అది చూడండి, ఫస్ట్ బాల్ లైక్ సెకండ్ బాలే 6 కొట్టేశాడు. మొత్తం లాంగ్ ఆఫ్ మీద నుంచి 6 వెళ్ళింది, ఇచ్చి పడేశాడు మా వాడు. వాడి పేరు యాక్చువల్లీ అఫ్జల్ అనమాట. మంచి హ్యాపెనింగ్ పర్సన్ మా టీంలో. అండ్ ఇది మా డగౌట్. దగ్గర నుంచి డకౌట్ సిచ్యువేషన్ ఇదండి. ఎడిట్ చేస్తాడు. మా బౌలింగ్ అప్పుడు వీడియోస్ తీసింది మొత్తం ఈ బ్రోనే. ఈ బ్రోకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇక్కడ చూస్తే వాళ్ళ పార్ట్నర్షిప్ బాగానే అవుతుంది. వికెట్ పడకుండానే ఉన్నారు. 2 ఓవర్స్ అయిపోయాయి. అండ్ చూద్దాం వికెట్ పడకుండా ఫినిష్ చేయగలుగుతామో లేదో మేము. బికాజ్ రన్ రేట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఐపీఎల్ చూస్తే కూడా చూసారుగా, రన్ రేట్ వల్ల మన హైదరాబాద్ 3rd ప్లేస్లో ఉండడం. సో ఇది కూడా అంతే. బేసిక్గా రన్ రేట్ ఉంటే మా టీం కొంచెం టాప్లో ఉంటుంది. అండ్ అలా చూస్తూగానే మా బ్రో మంచి 6తో ఓవర్ని స్టార్ట్ చేశాడు. మంచి లెగ్ సైడ్ 6 కొట్టాడు, ఇచ్చి పడేశాడు. అండ్ బ్యాక్ టు బ్యాక్ నెక్స్ట్ బాలే మళ్ళీ ఇంకొక మంచి షాట్తో, పుల్ షాట్తో ఒక 4 కొట్టాడు. అండ్ దీంతో ఆల్మోస్ట్ మా మ్యాచ్ అయిపోవచ్చింది. సగం స్కోర్ వచ్చేసింది మాకు, ఎందుకంటే టార్గెట్ పెద్దగా లేదు కదా. సో ఇంకా అలా అయిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తే మా వాడు ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు. మంచి లెగ్ సైడ్ కొడదామని చాలా ట్రై చేస్తున్నాడు, బట్ కుదరట్లేదు. చూద్దాం ఏం ఆడతాడో. ఇంకా ఫ్రంట్ ఫుట్ వెళ్ళి మంచి షాట్ కొట్టాడు, కానీ ఓకే, నో మ్యాన్స్ ల్యాండ్లో పడింది. ఇట్స్ ఓకే, సింగిల్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే ఈ బ్రో మాత్రం మస్తు ఫామ్లో ఉన్నాడు. చూస్తే అప్ప మళ్ళీ ఇంకొక 4 అయిపోవచ్చింది. ఇంకా 2-3 రన్స్ కొట్టాలనుకుంటా. ఇంకా మాకు బ్యాటింగ్ వచ్చినట్టే. ఇంకా మా డగౌట్లో వాళ్ళందరూ సర్దేసుకుంటున్నారు అయిపోయిందిలే మ్యాచ్ అని. బట్ ఇట్స్ ఓకే, మాకు రన్ రేట్ ఇంపార్టెంట్, గెలవడం ఇంపార్టెంట్ కాబట్టి బ్యాటింగ్ రాకపోయినా ఇట్స్ ఓకే. ఫీల్డింగ్ చేసి కొంచెం మ్యాచ్ ఎంటర్టైనింగ్గా అయింది. అండ్ ఈ 4 కవర్స్లో కొట్టాడు. అండ్ ఈ 4తో మా మ్యాచ్ డ్రా అయిపోయింది. ఏంటి మనసు రేపు అవుట్ అవుతాడని నేను 1 రన్ కొట్టాలి ఇప్పుడు. వాడు ఫ్రంట్ ఫుట్లోకి వచ్చి క్యాచ్ డ్రాప్తో ఇంకా మేము సింగిల్ తీసేసుకొని అయిపోయింది. ఇక్కడ చూస్తే మాత్రం మా స్కోర్ 44 ఫర్ 0. మా ఎవరికి బ్యాటింగ్ రాలేదు, బట్ ఇట్స్ ఓకే. రన్ రేట్ ఇచ్చి పడేసింది. 8 అవర్స్లో కొట్టేసాం 44ని. అండ్ ఇంకా ఈ స్కోర్ కార్డ్ చూసుకున్నాక ఇంకా మాకు బ్యాటింగ్ రాలేదు కదా, సో మేము కౌంటీలు ఆడదామని స్టార్ట్ చేసాం. చూడండి కౌంటీ ఎలా ఉంటుందో మాది. కౌంటీ ఏంటి? 1 ఓవర్ 13 runs, 2 డిఫెండ్ 14 runs. 13 runs నేను కొడతా, 13 runs డిఫెండ్ చేస్తారు. ఓకే ఓకే, యా, చూసుకుందాం ఎవరు గెలుస్తారు. లెట్స్ గో గైస్. నీకు ఇవ్వర్లే. కీపర్ అఫ్జల్ హాయ్ చెప్పు. అఫ్జల్
గొడవలొద్దు స్టార్ట్ చేయండి. బౌలర్ భయపడ్డాడు. సింహం వెనకడుగు వేసిందంటే 2 అడుగులు ముందుకేస్తుంది. సెకండ్ బాల్ డాట్. బ్యాట్స్మెన్ కొట్టలేడు పందెం నాది 100 రన్లు. థర్డ్ బాల్ కమింగ్. ఇట్స్ ఎ గుడ్ బాల్. One ball 10 runs. One ball 5 runs. One ball 5 runs. స్కోర్ ఎంత? ఇందాక 3 అన్నావు కదయ్యా. మరి అదే కానీ ఏం చెప్పింది. వన్ బై చరణ్. That's a fielder fault. It's not yours. 2 balls, Ritik, 2 balls, 5 runs. 2 balls. అంటే నేను 10 balls. Hey, Papa. Three balls up, guys. Score 5. ఎత్తుకో ముంగడుకోండు. బౌలింగ్ వెంకీ, బౌలింగ్. That's 2. Good one, Ritik. Venki, 1 ball to go. You gonna take wicket or you gonna hit 6? Let's see. Oh shit, man. Guys, it's a head-to-head county. Come on, Afzal. Come on, man. Come on, guys, head-to-head.
Okay, Afzal. Ritik, balls to go. 6 balls. Anil, what do you say? Okay, good. Bowler, Ritik, what's your feel, man? Man, Afzal. Ritik is saying more 2 left for you. ఇంకొకటి మిగిలింది ఎక్స్ట్రా కొడద్దాం 5 కొడదాం Fielder, 6. Ritik, count 1 advai. What is it, Afzal? పవర్ ఉంటే చాలు టైమింగ్ అవసరం లేదు ఇంకా 2 ఉన్నాయి No, correct ball. Okay, head-to-head challenge, come on. Afzal, ఎంత కొట్టాలి? 21 కొట్టాలి వాట్ ఈస్ రిత్విక్? సరదాగా కొడతాను సరదాగా 10 కొడతాడు 10 కూడా కాదు ఒక బౌండరీ కూడా ఇవ్వను ఓకే ఫీల్డర్స్ వాట్ యు సే? మిస్టర్ వెంకట్ ఒక బౌండరీ కూడా కొట్టాడు రా ఓకే దా కనిపిస్తారా నువ్వు ఏడును ముడ్డా బ్యాట్స్మెన్ bowler is very confident so please అఫ్జల్ వైడ్లతో సమాధానం లేదు మాకు పరుగులే Zero balls, 1 run. Bowler, 0 balls, 2 runs. Oh, score 4. Oh, sorry. Today, okay. ఓకే అన్నయ్య ముంగడికే రన్లు వెనకకి లేవా ఇచ్చిపెట్టిగా క్యాప్ తెంకపోయినావా ఎండకు నేను ఉంటున్నా నువ్వు ఉంటున్నావా నీ ఏం మనిషి ఉన్నావే వన్ మోర్ వైడ్ 3 runs పెనాల్టీ ఇవ్వచ్చు దీనికి మ్యాన్ అక్కడ ఇంకో బాల్ తోనే ఏ అరే ఇంతకుముందు 6 balls 15 అన్నావు కదా వాట్ హ్యాపెండ్ బౌలర్ ఫీలింగ్ ఫ్రస్ట్రేటెడా
1 more. ఫోర్ అక్కడ ఇంకో బాల్స్ తీసుకో అఫ్జల్. మ్యాన్ మేక్ ఇట్ ఫాస్ట్. బ్యాటింగ్ కొట్టినప్పుడే కాదు, బౌలింగ్ కొట్టినప్పుడు ఉండాలి. మ్యాన్ క్యాషా ఆన్లైనా? ఓ నువ్వు ఎట్లా జాబర్ కదా, అందుకే క్యాష్ ప్రిఫర్ చేస్తాను. రిత్విక్ హూ వన్ ద మ్యాచ్? ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇంకా? ఇప్పుడే మ్యాచ్ ముగిసింది. మన రిత్విక్ యూట్యూబ్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్. టేబుల్ టాపర్స్ అక్కడ దిస్ ఇస్ ద మెయిన్ గాయ్. అంత ఆడాక ఫుడ్ కావాలి కదా, సో పొడి దోశ అన్న ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వచ్చాం. ఎవరు పే చేస్తున్నారు? పార్టీ ఓడిస్తున్నారు వెంకట్ రా బై. వెంకట్ కౌంటీ ఓడిపోయాడు, సో పార్టీ మీద. MVP కావాలన్నా వెంకట్ బాయ్ MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. తీసుకో, పార్టీ మాత్రం కావాలి. ఎందుకు రివ్యూ చేస్తాం మేడం కావాలంటే? గ్రౌండ్లో నాకు వేయలేదు. గౌనా మంచి చికెన్ దొన్న బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మనకు. సో ఫుల్గా తిన్నాము కడుపు నిండా. అండ్ ఇది అయిపోయాక డెజర్ట్ కావాలి కాబట్టి నెక్స్ట్ డెజర్ట్ కోసం అని చెప్పి క్రిస్పీ క్రీమ్కి వెళ్ళి కొన్ని డోనట్స్ తీసుకున్నాం. ఇంకా యమ్మీగా ఈరోజు డే హ్యాపీగా అయిపోయింది. ఫుల్ కౌంటీస్ ఆడాం, క్రికెట్ ఆడాం, ఇచ్చి పడేసాం అనమాట ఈరోజు. హోప్ యూ గైస్ లైక్ దిస్ వ్లాగ్. సో గైస్ ఇప్పుడే మా ఫ్రెండ్స్ డ్రాప్ చేసి వెళ్ళారు. కొంచెం అట్లా ఫ్రెష్ అయ్యి ఎండింగ్ చెప్దాం అనుకున్నా, బికాజ్ ఆ బిజీలో చెప్పలేకపోయాము. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ. అండ్ ఒకవేళ మీకు నిజంగా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ తెలుగు అబ్బాయిని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటూ సైనింగ్ ఆఫ్.